హాయ్ అండి, చూడండి నేను ఊరు వెళ్ళాను కదా, వడబియ్యం కట్టుకోవడానికి కోసము మా అమ్మ వడబియ్యంకి అంతా రెడీ చేసింది. మా అమ్మ చూడండి ప్లేట్లోకి అన్ని పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, పసుపు తాడు, అరటిపండ్లు అన్నీ రెడీ చేసింది. మనము వడబియ్యం కట్టుకునేటప్పుడు తప్పకుండా పుట్టింటికి వెళ్ళేటప్పుడు గాజులు పెట్టించుకోవాలా. అది మనకి మంచిదవుతుంది, వాళ్ళకి మంచిదవుతుంది. మీరు కూడా అంతే, వెళ్ళినప్పుడు వడబియ్యం కట్టేటప్పుడు ఖచ్చితంగా గాజులు వడబియ్యంలోకి పెట్టించుకోవాలంటే, లేదంటే చేతులకి వేయించుకోవాలా. అది చాలా మంచిది. మా అమ్మ అయితే వడబియ్యం కడతాను చూడండి. ఈరోజు దినం బాగుంది అని చెప్పేసి పెళ్లి దినమని కడతాంది. మా ఊరు వెళ్ళేసి ఈరోజు కట్టుకొనేసి వస్తా ఉన్నాను నేను. మా ఊరైతే పల్లెటూరు, చాలా పల్లెటూరు అన్నా కానీ ఏదైనా కానీ ఆడవాళ్ళకి పుట్టిల్లు అంటే చాలా ఇష్టం కదా. పల్లెటూరు కానీ బీదిళ్ళు కానీ ఎవరైనా కానీ మన ఇండ్లు అంటే మనకే ఇష్టం ఉంటాయి కదా. ఏ సిటీ అంటేనే మనకి ఇష్టం ఉండదు. ఏ ఊరైతే మన పుట్టిండే ఊరు మనకి ఇష్టమే కదా. చూడండి ఇలా కడుతూ ఉంటారు. మా ఊరు సైడ్ అయితే, మాదైతే కర్ణాటకలో ఇట్లా సంప్రదాయంగా ఇట్లా చేస్తూ ఉంటారు. మీ పక్క ఎట్లా అన్నీ వడబియ్యం కడతారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. శారీ అయితే నేను తీసుకున్నాను కదా, ఇదే శారీ నేను కట్టుకుండేది. చూడండి పాపం మా అమ్మ ముసలైపోయింది. మా అక్క వాళ్ళు అయితే అప్పుడే కట్టేసుకుంటారు, ముందు సంవత్సరమే. నేను అప్పుడు వెళ్ళలేదు.